సమంత నాగచైతన్య విడాకుల తరువాత సోషల్ మీడియాలో అత్యంత వైరల్ అయిన మరో వార్త ఐశ్వర్య ధనుష్ విడాకుల వార్త. ఈ జంట ఎప్పుడైతే విడిపోతున్నారని ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఇటు తెలుగు అటు తమిళ ప్రజలకు షాక్ ఇచ్చినంత పని అయింది. దాదాపు 20 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట చివరికి విడాకులు తీసుకుని దూరమయ్యారు. వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఆ వివరాలు ఏంటో చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ధనుష్ తమిళ ఇండస్ట్రీలో అంతటి పాపులర్ స్టార్ అవటానికి కారణం తన అన్నయ్య సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఆయన మొదటిసారి నటించిన తల్లు ఇలమై చిత్ర సమయంలో ధనుష్కు నటన రాదు, కానీ తన అన్న సెల్వరాఘవన్ దగ్గరుండి నటించేలా చేశారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్త తడబడిపోయింది. ఈ మూవీ తర్వాత మరో చిత్రం కదల్ కొడెన్ తీశారు. ఈ చిత్రం అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ ధనుష్ ను పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారట. ఈ టైంలోనే ధనుష్ ఐశ్వర్య మధ్య స్నేహం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారటంతో ఈ కుటుంబాలు మాట్లాడుకొని వివాహం జరిపించినట్లు తెలుస్తుంది. 20 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపిన వీరు గత సంవత్సరం విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐశ్వర్యను ధనుష్ ఇవ్వటానికి తలైవ ఒప్పుకోలేదట. కానీ ధనుష్ పట్టుబట్టి మరీ ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ధనుష్ ను అడగగా, నన్ను సినిమా బాగా చేసినందుకు తలైవర్ ప్రశంసించారు, కానీ కూతురుని ఇవ్వలేదు. ఆమె నేను ప్రేమించుకుని ఆయనను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా కంటే దర్శకత్వం మీద ఎక్కువ దృష్టి సారించారు. తాజాగా తన అన్న కుమారుడు హీరోగా చేస్తున్న నిలవొక్కు ఎన్మేల్ ఎన్నడి కోవం అనే చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు.